గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన బ్లాగ్ అయితే మనం రెగన్స్బర్గ్కి వెళ్తున్నాం. ఇవాళ మన కాలేజ్ ఉండే కానీ కాలేజ్ అయితే డుమ్మా, ఎందుకంటే మనకి చిన్న ఇన్సూరెన్స్ వర్క్ అయితే ఉన్నది. మార్నింగే 7 o'clockకి లేసి అయితే మొత్తం అయితే రెడీ అయిపోయినా, ఫ్రెష్ అప్ అయిపోయినా. ఫ్రెష్ అప్ అంటే ఏం లేదు, జస్ట్ బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకోవడమే, ఎందుకంటే ఇక్కడ రోజు ఎవరు స్నానం చేయరు కాబట్టి చిన్నగా అట్లా పర్ఫ్యూమ్ కొట్టేసుకుంటే అయిపోతుంది. మంచి మంచి కట్టుబాట్లు సార్. దీని తర్వాత ఇప్పుడే నేనైతే బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసుకున్నా, సో అది తినేసి వెళ్ళిపోదాం. ఇక్కడ పెట్టిన బ్రెడ్ ఆమ్లెట్, ఇది మన రూమ్ విండో వ్యూ. బాగుంది అనుకుంటా, నచ్చిందా మీ అందరికీ? కామెంట్లో చెప్పండి. వెల్కమ్ టు ఫారెన్. ఇది ఇంకా పైకి ఎక్కాలి మనం డైలీ. మన కాలేజ్ రోడ్ కూడా ఇదే చూడండి, మొత్తం ఇట్లా పైకి ఉంటాం. ఇంకా చాలా వరకు కవర్ చేసి పైకి వచ్చేసినాం. మన రైల్వే స్టేషన్ రోడ్ కూడా ఇదే. సో చెప్పినా కదా బస్సు మిస్ అయిందని. మిస్ వాడు రాలేదు, నేను నడుచుకుంటూ పోవాలి. అయితే ఇంకా దారిలో ఉన్నాం, దగ్గరికి వచ్చేసినట్టే. ట్రైన్ అయితే డౌటే నాకు, ఇంకో 20 minutes తర్వాత కూడా ఇంకోటి ఉన్నది. సో నో ప్రాబ్లం. ఇది ఇక్కడ పార్క్ అనమాట, చూడండి ఎంత బాగుందో. ఫాల్ సీజన్ కదా, మొత్తం ఆకులన్నీ కింద పడిపోయినాయి. చెట్లు మాత్రం చాలా నాటి, చాలా పెద్ద ఉన్నాయి. వచ్చిన స్పీడ్కి చెట్లు అయితే వచ్చేసినాయి. చలిలో కూడా 2 minutes ఎర్లీగా వచ్చేసినాం. సో నో ప్రాబ్లం. కామ్ బానఫ్ అనమాట. బానఫ్ అంటే ఇక్కడ ఏం లేదు, రైల్వే స్టేషన్ అని అర్థం. ఇదే ఇప్పుడు మనం ఎక్కాల్సిన ట్రైన్. చాలా చిన్నగా ఉంటుంది ట్రైన్ ఇది. ఎక్కినాక లోపల చూపిస్తాం మీకు. ఇట్లా ఉంటుంది లోపల. మనమైతే ఇక్కడ కూర్చున్నాం. ఓకే, ఇది బాగున్నది విండో సీట్. ట్రైన్ అయితే దిగేసాం. మళ్ళీ బస్ అయితే క్యాచ్ చేయాలి. ఇంకా బస్ టీవీ. ఇదంతా రెగన్స్బర్గ్ మాల్ అనమాట, చాలా పెద్దగా ఉంటుంది. ఇలా స్ట్రైట్గా పోయి రైట్ సైడ్లో అయితే మనకు ఇంకో బస్ స్టాప్ ఉంటుంది. అక్కడ బస్ ఎక్కించినామంటే మనం రీచ్ కావాల్సిన ప్లేస్కి అయితే వెళ్ళిపోతాం. అదే టీకే ఇన్సూరెన్స్ ఆఫీస్. అసలు మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇంకా 200 meters అయితే అయిపోతుంది. ఇవాళ మనం వచ్చిన వరకు అయితే టీకే ఇన్సూరెన్స్ అనమాట. ఏమన్నా టీకే ఇన్సూరెన్స్ అనమాట. నేను జర్మనీకి వచ్చి ఒక 20 days అయితే దాటిపోయింది, కానీ మన ఇన్సూరెన్స్ అయితే ఇంకా యాక్టివేట్ కాలేదు. సో అది యాక్టివేట్ చేపిద్దామని ఆఫీస్కి అయితే పోతున్నా. ఎదురుగా కనబడే బిల్డింగ్ అదే. మన ముందు ఇదంతా అయితే పార్క్. సో అదనమాట మ్యాటర్. లోపలికి పోయినాక మనకి ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ ఇస్తారు, ప్లస్ యాక్టివేట్ అయినట్టు ఇంకా SSN నెంబర్ కూడా వస్తుంది. SSN అంటే సోషల్ సెక్యూరిటీ నెంబర్ అని. అది ఉంటేనే మనం దేనికైనా, ఎంప్లాయ్మెంట్కైనా లేదంటే పార్ట్ టైమ్స్కైనా యూస్ అవుతుంది. హెడ్స్ ఆఫ్, చాలా గొప్పగా చెప్పారు. సో అదనమాట. లోపలివి పేపర్ వర్క్ అంతా కంప్లీట్ చేసి బయటకు వచ్చి మళ్ళీ వీడియో ఇస్తా చూడండి. పార్క్ అయితే చాలా బాగున్నది. సో మనమైతే లోపలికి వచ్చేసినాం. ఆఫీస్ కాబట్టి మెల్లగా మాట్లాడుతున్నా. అవునా, ఒక 5 minutes అయితే వెయిట్ చేయమన్నారు. సో అక్కడ ఇట్లా కూర్చొని ఇంకా కింద గాయ్స్ మన వర్క్ అయితే ఒక 5 minutesలో అయిపోయింది. జస్ట్ మన పాస్పోర్ట్ తీసుకున్నాను, సిటీ రిజిస్ట్రేషన్ తీసుకొని వెరిఫై చేసి యాక్టివేట్ అయితే వేసేసిళ్ళు.
మన ఎస్ఎస్ఎన్ నెంబర్ కూడా ఇచ్చిళ్ళు. సో ఇంకా మనకు ప్రాబ్లం ఏం లేదు. నేను ఇంకెంత ఆగమని చెప్తారో అనుకున్నా ఇక్కడ. సో అయిపోయింది, జల్ది అయిపోయింది. ఇంకా రిటర్న్ అయిపోతున్నా. ఇదే బ్యాక్ పార్క్ చూడండి. దరిద్రం అంటే అట్లా ఉంటుంది. బస్సులో పెట్రోల్ అయిపోయింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అయిపోతే మధ్యలో ఎక్కడ డ్రాప్ చేసిండు. మనం ఇక్కడ నుంచి మన సిటీకి వెళ్ళాలంటే 4-5 అవర్స్ వాకింగ్ చూపెడుతుంది. ఇంకా ముందు ఇంకేదో బస్ స్టాప్ ఉంటుందేమో అని చెప్పి ఆశతో ముందుకు నడుస్తూ ఉన్నాం. లాస్ట్కి బస్సులో అయితే మేము ముగ్గురమే ఉండే, నేను వీళ్ళిద్దరు, అక్కడ ముందు ఇంకొక లేడీ నడుస్తాను కదా. బై లక్ ఇంకా వర్షం పడుతూ ఉన్నది. ఈ వర్షంలో అంబ్రిల్లా లేకపోతే నా పని అయ్యేది. బై లక్ మన బ్యాగ్లో అయితే అంబ్రిల్లా ఉన్నది కాబట్టి బతికిపోయినాం. వర్షం పడుతుంది. నెక్స్ట్ బస్ ఎక్కినాక మళ్ళీ వ్లాగ్ చేస్తా చూడండి. ఐస్ మనమైతే ఒక 2-3 కిలోమీటర్స్ వర్షంలో నడుచుకుంటూ వచ్చి ఒక బస్ స్టాప్కి అయితే వచ్చినాం. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళి రెగెన్స్బర్గ్ అయితే వెళ్ళాలి. ఇక్కడ పక్కనే మధ్యాహ్నం లంచ్ కూడా ఏం చేయలేదు. పక్కనే ఎడికా ఉంది. పోయి ఇంకా లైట్గా స్నాక్స్ అనేది తెచ్చుకొని తిని బస్ అయితే ఇంకో 35 మినిట్స్ వెయిట్ చేయాలి ఇంకా. సో అప్పటి వరకు వెయిట్ చేసి ఆ గ్యాప్లో ఇంకేమైనా తినేసి వెళ్ళిపోదాం. ఇంకా మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ దాని తర్వాత రెగెన్స్బర్గ్ టు షాండ్రాఫ్ టు కామ్ డైరెక్ట్ బస్ దొరికితే బెటర్ అనుకుంటున్నా. చూద్దాం అది దొరికిద్దా లేదా. గైస్ మనమైతే మన రూమ్కి ఆల్మోస్ట్ వచ్చేసినాం. మనం పోయేటప్పుడు నేను పార్క్ చూపెట్టాం కదా, సేమ్ అదే పార్క్లో ఉన్నాయి. ఇప్పుడు మనకున్న దరిద్రం ఈ భూలోకంలో ఇంకెవరికి ఉండదు అనుకుంటా. ఇది రియలైజేషన్. అసలు అక్కడ బస్సు మిస్ అయింది, వాడు బస్సు అక్కడ ఆపిండు. దాని తర్వాత మళ్ళీ బ్యాక్ 4 కిలోమీటర్స్ మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ దాని తర్వాత అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ మళ్ళీ బ్యాక్ రెగెన్స్బర్గ్ పోయి మళ్ళీ బస్ కోసం అక్కడ ఒక 40 మినిట్స్ వెయిట్ చేసి ఉండే. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ రెగెన్స్బర్గ్ టు షాండ్రాఫ్ ఇంకొక బస్సు, షాండ్రాఫ్ టు కామ్ మళ్ళీ ట్రైను. ఇన్ని చేంజ్ చేసుకుంటూ వచ్చిన డైరెక్ట్ వచ్చేది, ఇన్ని చేంజ్ చేసుకుంటూ రావాల్సి వచ్చింది. అట్లున్నది మరి పరిస్థితి ఇక్కడ. ఏం చేస్తాం, ఇంకా రూమ్ పోయి ఏమైనా తినాలి. మధ్యాహ్నం కూడా ఏం తినలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అట్లా అవుతున్నది. ఇంకో 30 మినిట్స్ అయితే ఇక మొత్తం చీకటి అయిపోతుంది. సో ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం. చలో రైట్, మళ్ళీ కలుద్దాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ స్టే ట్యూన్, స్టే ఫిట్, బాయ్.